పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. మోటార్ వేసిండ్రు, మోటార్ వేస్తే టాంకీ రెండిపోతుంది. టాంకీ రెండిపోతుంటే మోటార్ బంద్ చేస్తున్నాను, మెల్లగా డోర్ తీస్తాను. నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెచ్చిండు, నన్ను లోపల వేసి వచ్చిండు. నోరు తెరితే చంపుతాన్ని ఈడ కత్తి పెట్టిండు, మొదలు ఈడ కత్తి పెట్టి నోరు మూసిండు. నోరు మూసి ఇక టవల్ తోటి గుంజి కట్టేసిండు. మీరు ఏది ఇవ్వకుండా చంపెత్తానని అన్నాడు. పావు తక్కువ 12. ఇక గుర్తు మొగాలు చూస్తే ఏర్పాటు చేస్తాం. వేసుకున్నాడు, ఇద్దరు వేసుకోలేదు, ముగ్గురు వచ్చారు. బంగారం పోయినాయి, డబ్బులు పోయినాయి. బంగారం 8 తులాలు పోయినాయి, 7 లక్షల డబ్బులు పోయినాయి. మా ఫోన్లు గుంజుకున్నారు, మమ్మల్ని అంటే చంపేస్తామన్నారు. మా ఫోన్లు పోయేటప్పుడు బయట వేసిపోయినరు. నాది ఒక్కటి మెత్త కింద ఉండట్లా. వాళ్ళు పోయినాక లోపలికి డోర్ వేసి మేము పోలీసులకు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆ పెద్ద కొడుకు పైన ఉంటాడు, పెద్ద ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన తిరిగి కోడలికి చేసినాం, మళ్ళీ చిన్న కొడుకు చేసినాం. చిన్న కోడలు చేసినాక చిన్న కోడలు ఎత్తినాం వల్ల ఈ దొంగలు ఇట్లా వచ్చిండ్రని ఏడ్చుకుంటూ చెప్పంగానే అందరినీ అది ఫోన్లు చేసి పిలిచింది. మీరు బయటికి రాకుండ్రి, మిమ్మల్ని ఏమన్నా చేస్తారని అన్నాక మా కొడుకు కోడలు రాలే. అందరు ఫోన్లు చేసినాక అందరు బయటకు వచ్చారు. వాళ్ళు 11:30కి వచ్చారు. వచ్చి 11 గంటలకు వచ్చి మోటార్ వేసారు. మోటార్ వేస్తే ట్యాంకీ నిండిందని బంద్ చేద్దామని మా వాళ్ళు వచ్చారు బయటకు. డోర్ కానీ ఉండి వాళ్ళ లోపల వేసి లోపలికి వచ్చారు అన్నారు. ఇక మీరు పైసలు బంగారం ఇవ్వకుండా మేము చంపేస్తామని కత్తులు పట్టి కడ కత్తులు పెట్టి నన్ను కొడతాను వచ్చినప్పుడు నేను ఆపితే ఇక నాకు తెలియదు. ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఇక పేరు చూస్తే గుర్తుపడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.